మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల వరం మీలో ఉందని మీకు తెలుసా? కానీ మీరు దాన్ని ఇంకా గుర్తించలేదేమో. చాలా మంది తమలో ఉన్న ప్రతిభను పరిస్థితుల వల్ల వదిలేస్తారు. కానీ ఒక వ్యక్తి వదిలిపెట్టలేదు. ఒక చిన్న గ్రామం నుంచి ప్రారంభమైన ఒక కథ ఈ రోజు లక్షల మందికి ప్రేరణగా మారింది. ఒక చిన్న గ్రామంలో డేవిడ్ అనే ఒక యువకుడు ఉండేవాడు. అతని జీవితం సాధారణం, కానీ అతని కలలు అసాధారణం. చిన్నప్పటి నుంచి చిత్రాలు గీయటం అతనికి చాలా ఇష్టం. అతను గీసిన ప్రతి చిత్రం ఒక కథ చెబుతుంది. కానీ అతని పరిస్థితులు అతన్ని వెనక్కి లాగాయి. పేదరికం, అవకాశాలు లేమి. కొన్నిసార్లు అతను ఆలోచించాడు, నా కలలు నిజమవుతాయా? కొన్ని రోజులు అతను ప్రయత్నం కూడా ఆపేశాడు. తనలోని ఆశ మెల్లగా తగ్గిపోయింది. ఒక ఆదివారం అతను చర్చికి వెళ్ళాడు. అక్కడ ఒక మాట అతని హృదయాన్ని తాకింది. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన వరం ఇస్తాడు. ఆ మాట అతని మనసులో కొత్త వెలుగును నింపింది. అతను నిర్ణయం తీసుకున్నాడు, నేను వదిలిపెట్టను. దేవుడు ఇచ్చిన వరాన్ని నేను ఉపయోగిస్తాను. ఆ రోజు నుంచి అతని జీవితం మారిపోయింది. చిన్న సమయం దొరికినా చిత్రాలు గీయటం ప్రారంభించాడు. పేపర్ లేకపోయినా గోడల మీద గీసేవాడు. ఎవరు ఏమన్నా అతను ఆగలేదు. ఎందుకంటే అతనికి తెలుసు, ఇది దేవుడు ఇచ్చిన వరం అని. అతను నమ్మాడు, ఒకరోజు అది మార్పు తీసుకురాగలదని. కొన్ని నెలల తర్వాత అతని ప్రతిభ వెలుగులోకి వచ్చింది. అతని చిత్రాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఒకరోజు అతనికి ఒక పెద్ద అవకాశం వచ్చింది. ఆ రోజు నుంచి అతని జీవితం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు డేవిడ్ ఒక విజయవంతమైన కళాకారుడు. అతని కథ చాలా మందికి ప్రేరణగా మారింది. అతను ఒక మాట మాత్రమే చెబుతాడు, దేవుడు మీకు ఇచ్చిన వరాన్ని ఎప్పుడూ చిన్నగా చూడకండి. దాన్ని ఉపయోగిస్తే అది మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీకు దేవుడు ఇచ్చిన వరం మీరు ఉపయోగిస్తున్నారా? దేవుడు మీకు ఇచ్చిన వరం మీరు ఉపయోగిస్తున్నారా? మీ జీవితాన్ని మార్చే శక్తి మీలో ఉంది. ఈ రోజు నుంచి మీరు ప్రారంభిస్తారా? నా స్టోరీ నచ్చితే నా వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మరలా ఇలాంటి అనేక కథలతో కలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు.